స్వతంత్రం వచ్చిన రోజు 79వ స్వతంత్రం. ఈరోజు శ్రీ శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు 4 గంటలకు ప్రారంభించారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తేసిపోయింది. ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్తోనే కడుతున్నాం. ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వం. 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండే ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులు కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. అదేవిధంగా 3 ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన కింద ప్రోగ్రామ్ ఇచ్చేస్తా ఉన్నారు. దాన్ని 10,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలకు. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే 5,000 రూపాయలు మన అకౌంట్ వేశారు. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు, కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులన్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో 1,920 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల 1,900 crores ఎస్టిమేట్ చేశారు. రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు. అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య 249, 7 డిపోలు ఉన్నాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్యం కలిగే రూట్ 223. ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు 429. 429 బస్సులకి యాక్చువల్ గా ఈ పథకంలో పోతాయి. అందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, తర్వాత నాన్ స్టాప్ మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు. ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాప్ బస్సు అవి మాత్రం ఎగ్జామ్షన్ పెట్టి మిగతా వాటిలన్నింటిలో యాక్చువల్ గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో 1,48,000 మంది. అందులో మహిళలు 61,000. అయితే ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే 1,00,000 మంది ప్రయత్నిస్తారని ఎస్టిమేట్ చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 61,000 1,00,000 అయినా పర్వాలేదు, ప్రజలకు మాట ఇచ్చాం, ఎలక్షన్స్ ముందు ఇచ్చాం, సూపర్ 6 మాట ఇచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, మన యొక్క పిల్లలు యువత ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసేస్తుంది. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వెళ్ళిపోయారు. ఏ వ్యాపారస్తులు రావాలన్నా వారికి ఒక భయం ఏర్పడిపోయింది. ఏ రోజు మీన్ చేస్తారో, ఏ రోజు అరెస్ట్ చేస్తారో, ఏ రోజు రాయించుకుంటారో అనే ఒక భయంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు రావడం వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగల, అది పోయింది. జనరల్ గా ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే ఎవ్రీ 20 నుంచి 25% పెరుగుతుంది. 20 నుంచి 25%. ఎందుకంటే
2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్ అప్పుడు కూడా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ 20 to 25% పెంచాం. అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అలాంటి టార్గెట్ చేస్తుంది. కానీ గత ప్రభుత్వం చేసే నిర్వహణ వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ యాక్చువల్ గా ఈ రోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఎంతో మంది ఇద్దరికి అట్రాక్ట్ చేశారు. ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు యాక్చువల్ ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చినాయి, ఎంఓయూ చేసుకున్నారు, అగ్రిమెంట్లు అయినాయి. అయితే ఒకటి నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్ కి మినిమం 1 year పడుతుంది, కొన్ని ఇండస్ట్రీస్ కి 1.5 years, కొన్ని ఇండస్ట్రీస్ 2 సంవత్సరాలు, కొన్ని ఇండస్ట్రీస్ 3 సంవత్సరాలు, కొన్ని ఇండస్ట్రీస్ 4 సంవత్సరాలు. కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్న చూసే తప్పకుండా చేయాలని చేస్తున్నారు. నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను, ఎలక్షన్స్ కి ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే ఇచ్చామో నేను కానీ, ఎంపీ గారు కానీ, అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్ గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి శ్రీ శక్తి అనే పదంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మనందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలు పెట్టారు. ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి 2000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం. అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీము మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్ లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది. అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వాలు. అటువంటి ఈ రోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి. మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు. అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి, నీళ్ల వసతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని సంక్షేమం, మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీరు అందరు కూడా చూశారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్